దినాన్ని చూస్తామని మేము అనుకోలేదు, మా జీవితంలో అనుకోకుండానే ఇది జరిగింది. రెండోది ఆయన కూడా మాకు చెప్పలేదు. దినాలు 2-3 రోజులు హాస్పిటల్ పోతాం, మాట్లాడతాం, చేస్తాం, వస్తాం, కానీ ఎన్నో కూడా గిఫ్ట్లు గట్టుంది అని చెప్పి. అయితే బాపురెడ్డి ఏం చెప్పగానే లాస్ట్ మూమెంట్ హైదరాబాద్ పోయి ఇంట్లో అన్న తర్వాత ఫోన్ చేసి డబ్బులు చెప్పాడు. ఆరోగ్యం మంచిగా అంటారు. ఏమైతే ఏం చెప్పకపోతే మంచిగా నిన్న కడుపులో క్యాన్సర్ సరే మంచిగా బాపురెడ్డి ఒక విశిష్టమైన వ్యక్తి. एक लाख का एक बापरेड्डी रहता మీకు తెలుసు. 1,00,000 మందిలో ఒక్క బాపురెడ్డి మనం ఏమంటామని కూడా వాళ్ళ తిట్టినా లేకపోతే కోపం వచ్చిన వెంటనే మర్చిపోతాడు బాబు. మళ్ళా చేతులు కడతాడు. ఆ గొప్పతనం బాపురెడ్డి ఎప్పుడు నవ్వుకుండా మాట్లాడతాడు. కొత్తడు అంటే నీకు ఎప్పుడో లేదు, నాకు తెలిసినంత మట్టుకోవాలి. నిజామాబాద్ ఉన్న డాక్టర్ల ఏ డాక్టర్లతో ప్రజలతో అంత సంబంధం ఉన్న డాక్టర్ లేడు నా తెలిసిన. మేము ఎప్పుడు ఊపుకుంటే చాలా కష్టాలు పోపు ఏడిపోతుంటే ఊపుకుంటుండే. పేషెంట్ ఎంతమంది ఉన్నా ఊపుకోమంటుండే. ఆయన దోస్తానా పేషెంట్లను కూడా మంచిగా చూస్తుండే, చేస్తుండే, మంచిగా వాళ్ళ భాషలో అదే భాషలో మాట్లాడి చూడాలి. మందులు రాసేస్తుండే. అయితే కొన్ని విషయాలు మరుకోండి. నేను బాబా ఇంటికి కూడా పోయినా, వాళ్ళ ఊరికి కూడా పోయింది. ఉన్న జ్ఞాపకాలలో అదొకటి. నేను వాళ్ళ ఊరికి అంత అన్నకి వాళ్ళ ఆడికి బాబులలో ప్రాణాలు చేసి వచ్చాను. మళ్ళీ జ్ఞాపకం బాబా ప్రతి విషయం మాకు జ్ఞాపకం. బాబాను ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ ఉండేటో చాలా క్లోజ్ ఉంటుంది. ఎక్కువ నవ్వుడే చాలా మంది నవ్వుతామన్నా ఆయన ఎక్కువ నవ్వుతున్నా మాట్లాడు. నేను కనబడలేదు క్వశ్చన్ ఒక్క విషయం నాకు జ్ఞాపకం ఉండేది. బాగుంది. అది కొన్ని విషయాలు చాలా జ్ఞాపకం ఉన్నాయి. ఒక చిన్న విషయం చెప్తా. బాబాను నాకు ఎంత క్లోజ్ అంటే క్వశ్చన్ మనం పక్కవాళ్ళం వెళ్ళిపోయాం. సరే సార్ కూర్చుంటాను. అప్పుడు రాత్రి 10 అవుతుంది. అది ఎందుకు సార్ అమ్మాయి ఇంట్లో అందరూ డిస్టర్బ్ నైట్ నీటి ఊపుకున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎన్నిసార్లు అంటే అనుసారించి ఆఖరికి ఏమైపోతుందంటే పాలోడొచ్చాడు తెల్లని పాలోడొచ్చాడు తగ్గు కొడుతున్నాడు. చూసుకుంటే తెల్లని అంటే మేము రాత్రి నుంచి తెల్లంటే ఇద్దరమే మాకు ఏ రూపాయలు బాగా అనుకుంటున్నాం. మాటలతోనే పత్తారు. బాబా ప్రోగ్రాం ముఖ్యంగా నాకు బాగా ప్రేమ వేస్తుండే. నేను ప్రేమ వేస్తుంది. బాగా సీనియర్ బాబా కుటుంబ సభ్యులకు సంతర్పణ తెలియజేసి బాబా భగవంతుడు ఎక్కడి వచ్చినా బాబా నాకు శాంతి కలిగాక బాబా నిజంగా చెప్పాలని బాబా దేవుడే